స్టీఫెన్ హాకింగ్. ఆయన ఎంత బలహీనుడు, కానీ ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఒక అద్భుతమైన ఒక సైంటిస్ట్ కాలేదా? నిక్ వూజెసిక్. అతని జీవితంలో 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. ఒక ముండెముగా పుట్టి లోకంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసే అద్భుతమైన వ్యక్తిగా, విజేతగా నిలబడలేదా? ఎంతో మందికి జీవితాన్ని ఇవ్వట్లేదా? ర్యాంక్స్ మాత్రమే, మార్క్స్ మాత్రమే ఒక వ్యక్తి యొక్క విజయాన్ని నిర్ణయించలేవనే కఠినమైన నిజాన్ని కూడా గమనించాలని మీకు మనం చేస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది విజేతలండి. వారందరూ వారి జీవితంలో వారు మార్కుల ద్వారానో లేకపోతే ర్యాంక్స్ ద్వారానో వారి జీవితాన్ని గెలిచారా? ప్రపంచంతో పోటీ పడాలన్న ఆశ మానవ జీవితానికి మంచిదే, కానీ ప్రపంచంతో పోటీ పడలేనేమో అనే ఆందోళన మీ జీవితాల్లో మిమ్మల్ని తప్పకుండా నిరుత్సాహానికి, నిర్వేదానికి, భయంకరమైన కృంగబాటుకు గురి చేస్తుంది. ప్రతి మనిషి తన జీవితంలో గెలవాలి, ప్రతి మనిషి తన జీవితంలో ప్రపంచంతో పోటీ పడాలని ఆశపడడంలో తప్పులేదు. కానీ ప్రపంచంతో పోటీ పడడానికి నీకున్న అవకాశాలు, అలాగే నీకున్న పరిస్థితులు, నీవు జీవిస్తున్న జీవితం ప్రభావితం చేస్తుందని మర్చిపోద్దని మీకు మనం చేస్తున్నాం. ఈ రోజున చాలా మంది జీవితాల్లో ప్రపంచంతో పోటీ పడాలని ఆశపడుతున్నారు, కానీ దానికి తగ్గట్లుగా ఓపిక, దానికి తగ్గట్లుగా సిద్ధపాటు, దానికి తగ్గట్లుగా ముందుకు సాగిపోవడానికి ప్రణాళికలు వేసుకోవడంలో విఫలమవుతున్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సంఘటన నిజంగా నా గుండెలను పిండేసింది. ఎంత విషాదకరమైన సంఘటన జరిగింది ఈ మధ్యకాలంలో మీరు గమనించారా? కాకినాడ ప్రాంతంలో ఓఎన్జీసీలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి, గవర్నమెంట్ జాబ్ హోల్డర్, తన యొక్క జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా మంచి గృహము, అలాగే మంచి గవర్నమెంట్ జాబ్ ఉన్న వ్యక్తి తన జీవితంలో తీసుకున్న నిర్ణయం ఒక్కసారిగా చుట్టుపక్కల వారిని, కుటుంబాన్ని, ఆ యొక్క సంఘటన చూసిన వారిని, అది విన్నవారిని, అనేక మందిని హృదయాన్ని కలిచివేసింది, షాకుకు గురి చేసింది. ఎంత భయంకరమైన విషయం అండి. ఒక తండ్రి, 37 సంవత్సరాల ఒక యవనస్తుడు, ఒక తండ్రిగా తన జీవితంలో తన పిల్లలు విజయం సాధించాలని ఆశపడుతూ, తన పిల్లల్ని మంచిగా చదివించాలనే ఒక కోరికతో ఒక మంచి స్కూల్లో జాయిన్ చేసి, వారు ఆ స్కూల్లో మంచి మార్కులు సంపాదించలేకపోతున్నారని మరొక స్కూల్ని చేంజ్ చేసి, తన పిల్లలు ఆ యొక్క స్కూల్లో కూడా ఉన్నతమైన స్థాయిలో నిలబడలేకపోతున్నారనే ఒక బాధతో హోలీ దినాన తన యొక్క భార్యను, పిల్లలను తీసుకొని తన ఆఫీసులో జరుగుతున్న వేడుకల్లో పాల్గొని తన యొక్క భార్యకు చెప్పి, నువ్వు ఇక్కడే ఉండు, మన పిల్లలకు నేను టైలర్ దగ్గర తీసుకువెళ్ళి మెజర్మెంట్స్ ఇచ్చొస్తానని చెప్పి పిల్లల ఇంటికి తీసుకొచ్చి, ఆ 2 పిల్లలను కూడా 2 చేతులు వెనక పెట్టి ఆ పిల్లల కాళ్ళను తాళ్లతో కట్టేసి వాష్ ఏరియాకి తీసుకొచ్చి అక్కడ బకెట్లో నీళ్లతో నింపి పిల్లల యొక్క తలలను ముంచి 6-7 సంవత్సరాలున్న పిల్లల్ని కర్కశంగా, భయంకరంగా చంపేశాడు. చంపేయడం మాత్రమే కాదు, ఒక లెటర్ రాస్తూ, నా పిల్లలు ఈ ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారు, వారు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు, నేను చూడలేను అని అతను కూడా ఫ్యాన్కు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈ సంఘటన చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే పియర్ ప్రెషర్ అనేది, చుట్టుపక్కల ఉన్న ప్రజలతో పోటీ పడాలనే ఒక తత్వం కావచ్చు, ఒత్తిడి కావచ్చు, ఎంత ప్రమాదమైందో ఒకసారి ఆలోచన చేయండి. నీ పిల్లలు ఉన్నతంగా బ్రతకాలి, నీ పిల్లలు విజయం సాధించాలని కోరుకోవడంలో మంచిదే, కానీ అందులో న్యాయం ఉంది. కానీ ఎందుకంటే నీ యొక్క రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడుతూ ఉంటావు. నీ యొక్క బ్రతుకులో నా పిల్లల విజయం నా విజయంగా, అది సక్సెస్గా భావించి నీ జీవితంలో ఎంతో కష్టపడుతూ ఉంటావు. తప్పేమీ లేదు, అది మనం అందరం అర్థం చేసుకోవాల్సిందే. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి, ర్యాంక్స్ మాత్రమే, మార్క్స్ మాత్రమే ఒక వ్యక్తి యొక్క విజయాన్ని నిర్ణయించలేవనే కఠినమైన నిజాన్ని కూడా గమనించాలని మీకు మనం చేస్తున్నాను. స్టీఫెన్ హాకింగ్ మీకు తెలుసు కదా, ఆయన ఎంత బలహీనుడు, కానీ ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఒక అద్భుతమైన ఒక సైంటిస్ట్ కాలేదా? నిక్ వూజెసిక్. అతని జీవితంలో 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. ఒక ముండెముగా పుట్టి లోకంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసే అద్భుతమైన వ్యక్తిగా, విజేతగా నిలబడలేదా? ఎంతో మందికి జీవితాన్ని ఇవ్వట్లేదా? ఇంచుమించుగా 1000 సార్లు తన యొక్క ప్రయత్నాల్లో ఫెయిల్ అయ్యి 1000 సార్లు ఫెయిల్ అయిన ఒక వ్యక్తి ప్రపంచాన్ని వెలిగించి ప్రపంచానికి వెలుగునివ్వలేదా? 65 సంవత్సరాల వయసులో తన యవ్వన కాలం నుండి ఎన్నో ప్రయత్నాలు చేసి గెలవలేక, సక్సెస్ కాలేక ఓడిపోయి 65 సంవత్సరాల వయసులో కెంటకీ ఫ్రైడ్ చికెన్ అని ఒక అద్భుతమైన రెస్టారెంట్ను ప్రారంభించి ప్రపంచాన్ని గెలుచుకోలేదా KFC ద్వారా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది విజేతలండి. వారందరూ వారి జీవితంలో వారు మార్కుల ద్వారానో లేకపోతే ర్యాంక్స్ ద్వారానో వారి జీవితాన్ని గెలిచారా? మార్కులు తప్పని నేను అనట్లేదు,
ర్యాంక్స్ తప్ప నేను అనట్లేదు. ఈ సంవత్సరం ఫస్ట్లో ఉండకపోతే ఇంకా నాకు కానీ నా పిల్లలకు కానీ జీవితం లేదేమో, నేను ఓడిపోతానేమో అనుకోవడం మాత్రం నీ జీవితంలో తప్పకుండా పెద్ద తప్పే అవుతుంది. ఒక ఛాన్స్ పోతే మరొక ఛాన్స్ ఉంటుంది. ఈ రోజు కాకపోతే మరొక రోజు ఉంటుంది. ఈ నెల కాకపోతే వచ్చే నెల ఉంటుంది. ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం నీకు విజయం ఉంటుంది. నీ ఉద్దేశం మంచిదైతే, నీ ఆశ మంచిదైతే, అలాగ ప్రయత్నం చేసుకుంటూ వెళుతూ ఉంటే నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు. నీ జీవితంలో నీ పిల్లలు కూడా విజయం సాధిస్తారు. సో కఠినమైన పరిస్థితుల మధ్యన అనవసరమైన నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, పిల్లలు సరిగా లేరనో, వారు సరిగా చదవట్లేదనో వారిని చంపడమో లేకపోతే చావడమో అనే నిర్ణయాలు జీవితాల్ని సర్వనాశనం చేస్తాయి, కుటుంబాల్ని చిందరవందర చేస్తాయి. ఒక మాట చెప్పనమండి, నా దేవుడు గనక మీకు తోడుగా ఉంటే మీరు ఎంత బలహీనులైనా గొప్ప బలవంతులు అవుతారు. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే చాలా బలహీనులు సైతం బలమైన విజయాలు సాధించారు. ఎందువల్ల తెలుసా? వారు దేవుని నమ్మారు కనుక, దేవునికి వారి జీవితాన్ని అర్పించుకున్నారు కనుక. మన కాళ్ళ మీద మనం నిలబడి మనం ఏదో సాధిస్తాం అనుకుంటాం కానీ విజయం రానప్పుడు మనం జీవితంలో కృంగిపోతాం, కూలిపోతాం. కానీ దేవుని సహాయం మీద నిలబడితే దేవుడు తప్పకుండా నీకు విజయం ఇస్తాడు. నిన్ను పడిపోనివ్వడని నీకు మనవి చేస్తున్నాను. గాడ్ బీ విత్ యూ.